ఓం నమఃశివాయ. హరహర మహాదేవ. ధనుస్సు రాశి భక్తులందరికీ హృదయపూర్వక స్వాగతం. ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే ఈరోజు మనం మాట్లాడుకోబోయేది భయపడాల్సిన విషయం కాదు, కాని జీవితంలో జాగ్రత్తగా ఉండాలని గుర్తుచేసే ఒక ఆధ్యాత్మిక సందేశం. ధనుస్సు రాశి వ్యక్తులారా, ఆగస్టు నెలలో మీకు చాలా జాగ్రత్త అవసరం. మీరు జాగ్రత్తగా ఉండకపోతే కోరి కష్టాలను కొని తెచ్చుకున్నవారవుతారు. ఆధ్యాత్మిక సాంప్రదాయాల్లో శివుని మూడవ కన్ను అనేది కేవలం వినాశనానికి మాత్రమే కాదు, అజ్ఞానాన్ని తొలగించి సత్యాన్ని చూపించే దివ్య జ్ఞానానికి కూడా ప్రతీకగా భావించటం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి మనిషి జీవితంలో కొన్ని కాలాలు వస్తాయి. ఆ కాలంలో మనం మరింత సహనంతో, మరింత వివేకంతో, మరింత భక్తితో ముందుకు సాగాలని పెద్దలు చెబుతూ ఉంటారు. ధనుస్సు రాశివారికి ఈ ఆగస్టు నెల అలాంటి సమయంగా భావించటం జరుగుతుంది. అందుకే ఈ నెలలో ప్రతి నిర్ణయం తీసుకునే ముందు ఒకసారి ఆలోచించటం, కోపంతో స్పందించకుండా ఉండటం, ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకపోవటం, కుటుంబ సభ్యులతో ప్రేమగా మాట్లాడటం చాలా మంచిది. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని భావిస్తే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో ఓం నమఃశివాయ అని రాయండి. శివుడి కృప మీ అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ధనుస్సు రాశి భక్తులారా, ఆగస్టు నెల ప్రారంభం నుండే మీ జీవితంలో కొన్ని చిన్న చిన్న మార్పులు కనిపించవచ్చు. ప్రతి మార్పు చెడు అని కాదు, ప్రతి ఆలస్యం దురదృష్టానికి సంకేతం కూడా కాదు. కొన్నిసార్లు జీవితం మనల్ని పరీక్షిస్తుంది. ఆ పరీక్షల్లో సహనం, వివేకం, భక్తి ఉంటే ముందుకు వెళ్లటం సులభమవుతుంది. ఈ నెలలో మీకు ఎవరైనా ఆకర్షణీయమైన మాటలు చెప్పి వెంటనే నిర్ణయం తీసుకోమని ఒత్తిడి చేస్తే కాసేపు ఆలోచించండి. ఏ పత్రంపైనైనా సంతకం చేసే ముందు పూర్తిగా చదవండి. ఆర్థిక విషయాల్లో తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండటమే మంచిది. కుటుంబ సభ్యులతో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు రావచ్చు. అయితే వాటిని పెద్ద సమస్యలుగా మార్చకుండా ప్రశాంతంగా మాట్లాడితే చాలా వరకు పరిష్కారం దొరుకుతుంది. పెద్దల మాట వినడం, చిన్నవారిని ప్రేమగా అర్థం చేసుకోవటం ఈ సమయంలో కుటుంబంలో శాంతిని నిలబెట్టడానికి సహాయపడుతుంది. ఉద్యోగం చేసేవారు తమ బాధ్యతలను సమయానికి పూర్తి చేయటానికి ప్రయత్నం చేయండి. వ్యాపారం చేసేవారు కొత్త పెట్టుబడుల విషయంలో 1-2 సార్లు ఆలోచించండి. జాగ్రత్తగా ప్రణాళిక వేసుకుని ముందుకు వెళ్లటం వల్ల అనవసరమైన ఇబ్బందులను మీరు తగ్గించుకోవచ్చు. ఆరోగ్యం విషయంలో కూడా నిర్లక్ష్యం చేయవద్దు. సరైన నిద్ర, సమయానికి ఆహారం, తగినంత నీరు తాగటం వంటి సాధారణ అలవాట్లు కూడా ఎంతో ఉపయోగపడతాయి. ఏదైనా ఆరోగ్య సమస్య లేదా అసౌకర్యం కొనసాగితే వైద్య నిపుణుణ్ణి సంప్రదించటం చాలా ఉత్తమం. ఈ సమయంలో ఒక చిన్న మనవి, మీరు ఈ వీడియోని ఇంతవరకు చూస్తుంటే కామెంట్ బాక్స్లో హరహర మహాదేవ అని తప్పకుండా రాయండి. మీ భక్తిని తెలియజేయండి. అలాగే మా ఛానల్ను ఇప్పటికే సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ని నొక్కండి. ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు మీకు ఎప్పటికప్పుడు అందుతాయి. మీ రాశికి సంబంధించి ఎంతో సమాచారాన్ని ఈ ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకుని వస్తాం. ఆధ్యాత్మికంగా చూస్తే ప్రతి సోమవారం పరమశివుణ్ణి స్మరించటం, ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని భక్తితో జపించటం చాలా మందికి మనశ్శాంతిని, ఆత్మస్థైర్యాన్ని కలిగించే సాధనగా ఉంటుంది. దీపం వెలిగించి కొద్దిసేపు ధ్యానం చేయటం వల్ల కూడా మనసు ప్రశాంతంగా ఉంటుంది. గుర్తుంచుకోండి, ఈ ఆగస్టు నెలలో భయపడాల్సిన అవసరం లేదు, కాని జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం మాత్రం ఖచ్చితంగా ఉంది. మీ మాటల్లో, మీ నిర్ణయాల్లో, మీ ఆరోగ్య విషయంలో, మీ ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండండి. భక్తి, సహనం, వివేకం మీకు మంచి మార్గదర్శకాలవుతాయి. ధనుస్సు రాశి భక్తులారా, జీవితంలో కొన్ని సందర్భాలు మనకు ఎందుకు ఎదురవుతున్నాయో అప్పుడే అర్థం కాదు, కాని కాలం గడిచిన తర్వాత చూస్తే ఆ సంఘటనలే మనకు గొప్ప పాఠాలు నేర్పాయని మనం తెలుసుకుంటాం. అందుకే ఈ ఆగస్టు నెలలో ఎదురయ్యే ప్రతి పరిస్థితిని ఓర్పుతో, వివేకంతో ఎదుర్కోటానికి ప్రయత్నం చేయండి. ఈ నెలలో మీ చుట్టూ ఉండే ప్రతి ఒక్కరి మాటలను వెంటనే నమ్మకుండా మీ సొంత ఆలోచనతో నిర్ణయం తీసుకోవటం మంచిదే. కొందరు అనుకోకుండా మీకు తప్పుడు సలహాలు ఇవ్వవచ్చు. అందువల్ల ముఖ్యమైన విషయాల్లో 1-2 సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళండి. ఆర్థిక పరంగా ఈ నెలలో అనవసర ఖర్చులను తగ్గించటం మంచిదే. అవసరం లేని వస్తువులు కొనటం కంటే భవిష్యత్తు కోసం కొంత పొదుపు చేయటం తెలివైన నిర్ణయం అవుతుంది. పెట్టుబడులు పెట్టాలి అనుకుంటే పూర్తి సమాచారం తెలుసుకుని మాత్రమే నిర్ణయం తీసుకోండి. కుటుంబంలో పెద్దల ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. తల్లిదండ్రులు లేదా ఇంట్లో వయస్సు మీద పడిన వారి మాటలు వినండి. వారి ఆశీర్వాదం మీకు మానసిక బలాన్నిస్తుంది. అదేవిధంగా జీవిత భాగస్వామితో చిన్న విషయాలకు వాదనలు పెంచకుండా ప్రేమగా మాట్లాడండి. ఈ సమయంలో మీకొక చిన్న విజ్ఞప్తి, మీరు పరమశివుడి భక్తులైతే కామెంట్ బాక్స్లో ఓం నమఃశివాయ అని తప్పకుండా రాయండి.
అలాగే ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే ఒక లైక్ ఇవ్వండి. మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని నొక్కండి. ప్రతిరోజు ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు మీ ముందుకు తీసుకురావటానికి మీ సహకారం మాకు ఎంతో ప్రేరణగా ఉంటుంది. ఆధ్యాత్మికంగా ఈ నెలలో ప్రతిరోజు ఉదయం కొన్ని నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని పరమశివుణ్ణి ధ్యానం చేయండి. సాధ్యమైనంతవరకు సోమవారం శివాలయానికి వెళ్లి దర్శనం చేసుకోండి. ఇంట్లో దీపం వెలిగించి మహామృత్యుంజయ మంత్రం లేదా ఓం నమఃశివాయ అని జపించటం చాలా మందికి మనశ్శాంతిని కలిగించే ఆధ్యాత్మిక సాధనగా భావించబడుతుంది. ఈ నెలలో మీకు ఎదురయ్యే ప్రతి చిన్న సమస్యను పెద్దదిగా ఊహించుకోకండి. ప్రతి సంఘటనను ప్రశాంతంగా పరిశీలించండి. ఎందుకంటే సహనం ఉన్నవారికి పరిష్కారం కూడా త్వరగా కనిపిస్తుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా పరిస్థితిని అర్థం చేసుకుని ముందుకు వెళ్తే చాలా సమస్యలు సహజంగానే తగ్గిపోతాయి. ధనుస్సు రాశి వారికి ఈ ఆగస్టు నెల ఒక గుర్తు చేసే కాలంగా ఉండవచ్చు. జాగ్రత్తగా ఉండండి, భక్తిని పెంచుకోండి, కుటుంబాన్ని ఆదరించండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి, ఆర్థిక నిర్ణయాల్లో వివేకంతో వ్యవహరించండి. ఇలా చేస్తే మీరు ఈ నెలను మరింత ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. ధనుస్సు రాశి భక్తులారా, ఈ ఆగస్టు నెలలో మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే మనసులో వచ్చే ప్రతి ఆలోచనను వెంటనే కార్యరూపంలో పెట్టకుండా ఒకసారి ప్రశాంతంగా పరిశీలించటం. ఆధ్యాత్మిక గ్రంథాలు కూడా మనస్సును నియంత్రించగలిగిన వారే నిజమైన విజయాన్ని సాధిస్తారని చెబుతాయి. కొన్ని రోజుల్లో మీరు చేస్తున్న పనులు నెమ్మదిగా సాగుతున్నట్లుగా అనిపించవచ్చు. ఎదురుచూసిన సమాధానం ఆలస్యం కావచ్చు. కాని ప్రతి ఆలస్యం అపజయం కాదు. కొన్నిసార్లు సరైన సమయం కోసం వేచి ఉండటం కూడా విజయానికి ఒక భాగమే. అందుకే ఆతురపడకండి. విశ్వాసంతో మీ ప్రయత్నాన్ని కొనసాగించండి. ఈ నెలలో మీ చుట్టూ ఉండే వ్యక్తులను కూడా జాగ్రత్తగా గమనించండి. మీ మంచిని కోరుకునేవారు ఎవరో, మీ నిర్ణయాలను ప్రభావితం చేసేవారు ఎవరో అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరితో ప్రేమగా ఉండండి. కాని ప్రతి ఒక్కరిని పూర్తిగా నమ్మే ముందు వివేకంతో ఆలోచించండి. ధనుస్సు రాశివారిలో చాలా మందికి ఈ సమయంలో కొత్త అవకాశాలు కనిపించవచ్చు. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు రావచ్చు. వ్యాపారంలో కొత్త ఆలోచనలు రావచ్చు. చదువుకునే వారికి కొత్త లక్ష్యాలు ఏర్పడవచ్చు. కాని ఏ అవకాశం వచ్చినా దాన్ని పూర్తిగా అర్థం చేసుకుని మాత్రమే ముందడుగు వేయండి. ఇప్పుడొక చిన్న మనవి. మీరు ఈ వీడియోని ఇంతవరకు చూస్తుంటే కామెంట్ బాక్స్ లో హరహర మహాదేవ అని తప్పకుండా రాయండి. మీ పేరును కూడా కామెంట్లో రాస్తే మీ అందరికీ పరమశివుడు ఆశీస్సులు లభించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తాము. అలాగే మా ఛానల్ని ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. ఇలా చేయటం ద్వారా మేమందించే ఆధ్యాత్మిక వీడియోలు మీకు వెంటనే చేరతాయి. ఆగస్టు నెలలో ప్రతి సోమవారం లేదా మీకు వీలైన రోజున పరమశివుణ్ణి స్మరిస్తూ కొంత సమయం ధ్యానం చేయండి. ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని భక్తితో జపించటం అనేది మనశ్శాంతిని, ఏకాగ్రతను పెంపొందిస్తుంది. అదేవిధంగా ఇంట్లో పెద్దలను గౌరవించండి. తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోండి. అవసరంలో ఉన్నవారికి మీకు చేతనైనంత సహాయం చేయండి. ఆధ్యాత్మిక సాంప్రదాయాలు, దయ, సేవ, వినయం కూడా దైవారాధనలో భాగమేనని చెబుతాయి. ఈ నెలలో ఒక విషయం మాత్రం ఎప్పుడూ గుర్తుంచుకోండి. భయం కాదు, జాగ్రత్త అవసరం. నిరాశ కాదు, సహనం అవసరం. కోపం కాదు, వివేకం అవసరం. ఈ 3 విషయాలను మీరు పాటిస్తే మీ జీవితంలో ఎదురయ్యే అనేక పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొనే శక్తి మీలో పెరుగుతుంది. ధనుస్సు రాశి భక్తులారా, ఈ వీడియోలో చెప్పిన విషయాలను ఒక ఆధ్యాత్మిక మార్గదర్శకంగా స్వీకరించండి. మీ నిర్ణయాలను మీ వివేకంతో తీసుకోండి. ఆరోగ్య సమస్యలు ఉంటే వైద్యులను సంప్రదించండి. ఆర్థిక విషయాల్లో సరైన సలహా తీసుకోండి. భక్తి మీకు ధైర్యాన్నిస్తుంది. వివేకం మీకు సరైన దారిని చూపిస్తుంది. ధనుస్సు రాశి భక్తులారా, ఈ వీడియో చివరి వరకు చూసిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. చివరిగా మరోసారి ఒక విషయం గుర్తు చేస్తున్నాను. ఆగస్టు నెలను భయంతో కాకుండా జాగ్రత్తతో మరియు ఆధ్యాత్మిక విశ్వాసంతో గడపండి. జీవితంలో ఎదురయ్యే ప్రతి పరిస్థితిని ప్రశాంతంగా అర్థం చేసుకుని ముందుకు సాగండి. పురాణాల్లో పరమశివుడు మనకొక గొప్ప సందేశాన్ని ఇస్తాడు. అహంకారం పెరిగినప్పుడు వినయం నేర్చుకోమని, కోపం వచ్చినప్పుడు సహనం పాటించమని, చీకటి కనిపించినప్పుడు అంతరంగంలో ఉన్న దివ్య జ్యోతిని వెలిగించమని. ఇదే శివతత్వం యొక్క అసలు భావం. ధనుస్సు రాశివారికి ఈ ఆగస్టు నెలలో ముఖ్యంగా గుర్తుంచుకోవలసిన విషయాలు. మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించండి. కుటుంబ సభ్యుల భావాలను గౌరవించండి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఆర్థిక నిర్ణయాల్లో తొందరపడకండి. సమయాన్ని వృధా చేయకుండా మీ లక్ష్యాలపై దృష్టి పెట్టండి. ప్రతిరోజు కొద్దిసేపైనా పరమశివుణ్ణి స్మరించండి. మీకు సాధ్యమైనంతవరకు అవసరంలో ఉన్నవారికి సహాయం చేయండి. ఇలా జీవించటం ద్వారా మీలో ఆత్మవిశ్వాసం, మనశ్శాంతి, ధైర్యం పెరుగుతాయి.
ఇప్పుడు ఈ వీడియోని ఇంతవరకు చూసిన ప్రతి భక్తుడికి ఒక చిన్న కోరిక. కామెంట్ బాక్స్ లో ఓం నమఃశివాయ అని తప్పకుండా రాయండి. మీ పేరు కూడా రాయండి. మీ అందరి కోసం పరమశివుడు ఆశీస్సులు కలగాలని మనస్ఫూర్తిగా మేము ప్రార్థిస్తాము. అలాగే మా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్లైకాన్ని నొక్కండి. ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు మీకు నచ్చితే ఈ వీడియోని మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకి కూడా షేర్ చేయండి. చివరిగా పరమశివుడు మీ జీవితంలో జ్ఞానం ప్రసాదించాలని, మీ కుటుంబంలో సుఖశాంతులు నెలకొనాలని, మీ ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం పెరగాలని, మీ ప్రతి మంచి సంకల్పం నెరవేరాలని మనసారా ప్రార్థిస్తూ ఓం నమఃశివాయ, హరహర మహాదేవ. ధన్యవాదాలు. మళ్ళీ మరో ఆధ్యాత్మిక వీడియోలో కలుద్దాం. నమస్కారం.